నా అనుభవం చెప్తున్నాను. కొన్నిసార్లు ప్రార్థన ఒక్కటి చేయకుండా అన్ని రకాలుగా తిప్పలబడ్డా. కొన్నిసార్లు ఎదుర్కొన్నప్పుడు కొన్ని శోధనలు నా వల్ల కాల, గతి లేక, గత్యంతరం లేక, దిక్కు లేక, దేశ లేక మోకాళ్ళేసి 10 నిమిషాలు అలాగా మాట్లాడానో లేదో అప్పటిదాకా చుట్టుముట్టిన దురాత్మలన్నీ ఆ క్షణాన్ని వెళ్ళిపోయి ప్రశాంతత 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 ప్రశాంతత. దేవుని ప్రశ్న ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా నిద్ర మొహవాడా? ముందే చేయాలరా పని. ముందే చేస్తే ఇంత ఒత్తిడి ఉండదు కదరా. ముందే చేయాలి. యుద్ధ భూమిలో ఉన్నావని మర్చిపోవద్దు. శత్రువు దాడి నిరంతరం జరుగుతుందని మర్చిపోవద్దు. మెలకువ కోల్పోవద్దు. ఆయుధములను పదును పెట్టుట మానొద్దు. ఆయుధములను పదును చేయుట అంటే ప్రతి దినము దానిని వాడకములో ఉంచుట. కత్తిపీట తీసుకొని రోజు కోస్తా ఉన్నారనుకోండి, సన్నగా బ్లేడు మాదిరి అయిపోయింది. కోసే కొద్దీ పదును ఎక్కిద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి అమ్మో, నేనే కత్తిపీటలు పెట్టి కోశానయింది. మరి మీరు చెప్పరే, కోసేవాళ్ళు చెప్పరే. కూరగాయలు కోయరా, మాంసం కోయరా, చికెన్ కోయరా, మటన్ కోయరా, అబ్రాం కోయరా? దేవునికి స్తోత్రం. మరి డౌన్లోడ్ షేర్ చాట్.